వివేచనతో ఉండాలి. రెండోది, తొందరపడ్డాడు. ఏ విషయాల్లో తొందరపడకండి. కుటుంబంలో కలహాలు వస్తాయి, కుటుంబంలో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, కష్టాలు వస్తాయి, ప్రతికూలతలు వస్తాయి, శోధనలు వస్తాయి, నెట్టివేయబడే పరిస్థితులు, అసహించబడే పరిస్థితులు, దూషించబడే పరిస్థితులు, అవమానపరచబడే పరిస్థితులు. దేవుడు గిల్గాలుకి వెళ్ళమన్నట్టు, ప్రవక్త వెళ్ళమన్నట్లుగా నింద దొర్లించబడే స్థలాల్లో మనం ఉండాలి. ఒక టైం వస్తుంది, దేవుడు మన పక్షంలో కార్యం చేస్తాడు. తొందరపడొద్దు. తొందరపడ్డాడు. మూడోది, చంపవలసిన వాటిని చంపలేదు. నాలుగోది, అసూయతో బ్రతికాడు. ఐదవది, దర్శనాన్ని కోల్పోయాడు. దేవుడు మనకిచ్చిన దర్శనాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉండాలి. చివరిగా, లోతైన పశ్చాత్తాపము లేదు సౌలు రాజులో. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ప్రభు బల్లను సమీపించబోతున్నా. ఒక్కసారి మన ఆత్మస్థితిని జ్ఞాపకం చేసుకొని ఎలా ఉన్నామో ఒక్కసారి మనలో మన పరిశీలన చేసుకుందాం. దయచేసి అందరం కూడా లేచి, మనమున్న స్థలాల్లోని లేచి నిలబడి కొద్ది నిమిషాలు మన హృదయాలు తెరిచి, మన నోళ్ళు తెరిచి ప్రభు సన్నిధిలో పరిశీలన చేసుకుందాం. మన ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉన్నదో పరిశీలన చేసుకుందాం. పౌలు భక్తుడు అంటున్నాడు, ప్రభు వలన సమీపించే ముందు ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అప్పుడు ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మనల్ని మనం పరీక్షించుకునే సమయం వచ్చింది ప్రియదేవుని బిడ్డలారా. కొద్ది సమయం అందరం కూడా మరి ప్రార్థించగలిగిన వాళ్ళందరూ ప్రార్థనలో ఉండండి ప్రియదేవుని బిడ్డలారా. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రభువా, సౌలులో ఉన్నటువంటి బలహీనతలు, సౌలు రాజులో ఉన్నటువంటి బలహీనతలు నాలో ఉండకుండాలాగా సహాయం చేయండి. అవునయ్యా, పరిధి దాటి ప్రవర్తించాడు, తొందరపడ్డాడు, చంపవలసిన వాటిని చంపలేదు అయ్యా, అసూయగా బ్రతికాడు అయ్యా. దర్శన